హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే లైవ్లో స్ట్రైక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే మీకైతే చెప్పబోతున్నాను. చూడండి, ఇది లైవ్ మార్కెట్ రన్ అవుతుంది రైట్ నౌ. అయితే ఇప్పుడు మనం ఇందులో అసలు స్ట్రైక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూడండి. ఇక్కడ మనకి నేనైతే ఒక లెవెల్ అయితే డ్రా చేసుకున్నాను. మార్కెట్ అయితే ఫాలింగ్లో ఉంది, బట్ నేనైతే ఇక్కడ నుంచి మార్కెట్ని అప్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లెవెల్లో పడిపోతుంది కదా మార్కెట్, ఈ లెవెల్ని 277 అంటే 278ని కనుక బ్రేక్ అయితే కనుక మనం కాల్ సైడ్ అయితే పొజిషన్ తీసుకోవచ్చు. అది ఎందుకు అనేది మీకైతే రీజన్ చెప్తాను. మనము సిఈ సైడ్ అయితే తీసుకుందాము. మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని కూడా అయితే మీకు ఇక్కడ ఒకసారి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ అయితే యాడ్ చేద్దాము. ఇక్కడ చూడండి, మనకైతే మార్కెట్ అయితే ఫాల్ జరుగుతుంది, బట్ జరగని, డోంట్ వరీ దేమ్. కానీ మనకి ఇంకా లెవెల్ బ్రేక్ కాలేదు. ఒకవేళ ఇది 77 ఆర్ 78 కనుక బ్రేక్ అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళండి. మనమైతే ఇంకా స్ట్రైక్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. ఇంకా ఎగ్జిక్యూట్ ఆగండి. ఇక్కడ ఒక కాల్ ఇస్తున్నాను. ఎస్, సేమ్ స్ట్రైక్ నేనైతే నా పేడ్ గ్రూప్లో కూడా ఇచ్చాను. ఇప్పుడు లైవ్లో ఇచ్చే కాల్ని కావాలంటే మీరు ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా, చూడండి. 278లో బై చేయండి. దీనికి స్టాప్ లాస్ వచ్చేసి 245లో పెట్టుకోండి, 243లో పెట్టుకోండి, సరిపోతుంది. ఇది బ్రేక్ అయితేనే 278ని బ్రేక్ అయితేనే మనమైతే పొజిషన్ అయితే తీసుకోవాలి. చూడండి క్లియర్గా. అయితే ఇప్పుడు నేను దాన్ని ఇవ్వడానికి రీజన్ మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఒకటైతే చూడాలి. అది ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మనకి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ మీరు ఒక ఇండికేటర్ని అయితే యాడ్ చేసుకోండి. మీకు ఏడిఎక్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఏడిఎక్స్ ప్లస్ డి అండ్ ఏడిఎక్స్ అండ్ డిఐ ఉంటుంది కదా, డిఐ ఇండికేటర్ని యూజ్ చేయండి. ఏడిఎక్స్ ఒకటే మనకు కావాల్సింది. ఇందులో సెట్టింగ్స్కి వచ్చేసి క్లియర్గా చూడండి, లైవ్లో చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇన్పుట్లోకి వచ్చేసి 1420 పెట్టుకోండి. ఏడిఎక్స్ సంబంధించింది. ట్రేడింగ్ వ్యూలో అయితే బాగుంటుంది మనకి. ఇక్కడ చూడండి, ఇంకా ఏం లేవు సెట్టింగ్స్లో. ఇది ఒకటే పెట్టేసుకొని ఏడిఎక్స్ని అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏడిఎక్స్ మనకి 30లోనే ఉంది అనమాట. ఓకేనా, 35లోనే ఉంది. ఏడిఎక్స్ మనకి 20కి వచ్చినప్పుడు బై చేయాలి యాక్చువల్లీ మనం. బట్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఫాల్ జరుగుతుందని చెప్పి ఏడిఎక్స్ అయితే చెప్తుంది. ఇక్కడనే మనం ఏడిఎక్స్ 20లో ఉన్నట్టయితే మనకి మార్కెట్ అయితే డౌన్ఫాల్లోనే ఉంది. సో అందుకే వెళ్ళిపోయింది, అప్ సైడ్కి వెళ్ళింది. బట్ ఇప్పుడు ఏడిఎక్స్ వచ్చేసి 33లో ఉంది. 33లో ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ మీరు వాల్యూమ్స్ అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు వాల్యూమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. చూడండి, ఇదిగోండి, ఇలా వాల్యూమ్ మొత్తం పడుకుంటూ వచ్చిందనమాట. ఈరోజు మార్కెట్ డైరెక్షన్ మొత్తం పాజిటివ్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది పడకూడదు. యాక్చువల్ వాల్యూమ్ అనేది పెరుగుతూ రావాలి. పుట్ సైడ్ మార్కెట్ పడుతూ వస్తుంటే మనకి వాల్యూమ్ అనేది పెరుగుతూ రావాలి. రెడ్ కలర్లో అయినా సరే, అది గ్రీన్ కలర్లో అయినా పెరుగుతూ రావాలి. బట్ పెరగలేదు అంటే ఇక్కడ మనకి డౌన్ సైడ్ వెళ్ళాల్సిన మూవ్ అయితే అయిపోయింది క్లియర్ అని చెప్పి ఏడిఎక్స్ ప్లస్ వాల్యూమ్ అయితే మనకైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాయి. సో ఇది ఒక నెంబర్ 1 పాయింట్. అదేవిధంగా నెంబర్ 2 పాయింట్ వచ్చేసి ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా ఎందులోనైనా ఓపెన్ చేసుకోండి. ఇందులో అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుందని ఓపెన్ చేస్తున్నాను. దానికోసం ఇష్యూ ఏం లేదు. ఇక్కడైతే చూడండి, మీరు మనమైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినా సరే మనం నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాతనే బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి అయితే వెళ్ళాలి. రైట్ నా వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 155 పాయింట్స్ అయితే డౌన్కి వెళ్ళింది కదా. ఇప్పుడు 21,300 దగ్గర ఉంది. 21,300 దగ్గర మనం 21,300 దగ్గరకు వద్దాం. ఇక్కడ చూడండి, 1,32,000 పీపుల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి, 1,96,000 అంటే వీళ్ళు తొక్కడం వల్ల ఇప్పుడు మార్కెట్ ఒక అప్ మూవ్కి అయితే వెళ్తుంది. అది 21,400కి అయితే వెళ్తుంది. సో ఈ ఉద్దేశంతోనే నేను మొబైల్ ఇప్పటిదాకా వాచ్ చేస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే నేను మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి ఒక సెటప్ పైకి వెళ్ళడానికి ఒక 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను అక్కడ ఇచ్చాను. అదేవిధంగా ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ 44,600 ఉంటే 500 ఎందుకు ఇచ్చాను అనేది కూడా చెప్తాను.
44,600 దగ్గర కదా. ఇక్కడ చూడండి 44,600 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,04,000 ఉంది. అదే ఇక్కడ చూడండి మీరు 1,70,000 ఉంది, 1,80,000 ఉంది 500 దగ్గర. సో వీళ్ళు ఇక్కడ నుంచి తొక్కితే మార్కెట్ అనేది ఇటు సైడ్ అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అవుతుంది కంపల్సరీ. ఇది ఒక ఫేక్ డౌన్ మూవ్ అనమాట. మనకి ఇందాక వచ్చింది కదా, అది ఒక ఫేక్ డౌన్ మూవ్ అనమాట. ఇప్పుడు మనం క్లియర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా మనం ఇచ్చిన లెవెల్ అయితే ఇది, ఇదేమో ఎస్ఎల్ కింద ఇచ్చాము. ఇంకా లెవెల్ అయితే బ్రేక్ కాలేదు. లెవెల్ బ్రేక్ అయితే దీనికైతే కలర్ చేంజ్ చేద్దాము. రెడ్ అయితే పెడతానికి ట్రై చేస్తాను. కొద్దిగా స్పీడ్ చెప్తున్నా అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇది ఇంకా లైవ్ కదా ఫ్రెండ్స్, కొద్దిగా స్పీడే చెప్తాను నేను. యాక్చువల్లీ నాకు స్పీడే అలవాటు అనమాట. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ అయితే మనము అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మరీ అర్థం కాకపోతే ఒక చిన్న పని ఏం చేయండి అంటే మీరు కొద్దిగా 0.2 అది 75లో చూడటానికి ట్రై చేయండి. కొద్దిగా స్పీడ్ కనుక ఎక్కువైంది అనుకుంటే. ఇప్పుడు చూడండి మనం ఇచ్చిన లెవెల్ అయితే బ్రేక్ అయింది, 280కి అయితే వెళ్ళిపోయింది. సరే మనం 272 బ్రేక్ అయితే మనం 77 బ్రేక్ అయితే తీసుకోవాలనుకున్నాము. మనమైతే ఇచ్చిన లెవెల్ అయితే బ్రేక్ అయితే చేయడానికి ట్రై చేసింది. చూద్దాము ఇంకా ఏం జరుగుతుందో. ఇక్కడ నుంచి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. ఇదైతే ఇక్కడ ఓపెన్లోనే ఉండని పొజిషన్ని మీకు లైవ్లోనే చేస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా మనకి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయినట్టే ఆల్మోస్ట్. యా ఇప్పుడైతే ఈ రోజే లైవ్ చూడండి ఫ్రెండ్స్. నేనైతే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే ఇదైతే నేనైతే ఎగ్జిక్యూట్ చేస్తాను అందులో. అయితే మీరు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చూడాలి అనేది మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. 1 అవర్ ఉన్నా సరే ఇదైతే చూడడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు. స్ట్రైక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ మీరు డెరివేటివ్స్ మార్కెట్ మీద క్లిక్ చేయండి. డెరివేటివ్స్ మార్కెట్లో ఇక్కడ మీకు ఇక్కడ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని అయితే క్లిక్ చేయండి. మీకు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ కాల్ సైడ్ బిల్డ్ అవుతున్నాయా, పుట్ సైడ్ బిల్డ్ అవుతున్నాయా అనేది మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న వెయిట్ చేద్దాము. అక్కడ మూమెంట్ అయితే జరుగుతుంది. ఎస్ ఇక్కడైతే చూడండి రిలయన్స్ ఉందా, బ్యాంక్ నిఫ్టీనే, మనమైతే బ్యాంక్ నిఫ్టీనే ఫోకస్ చేద్దాము. యా ఈ లెవెల్ అయితే బ్రేక్ అయింది మనకి. ఆల్మోస్ట్ మనకి ఎస్ఎల్ అయితే ఏం హిట్ కాలేదు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి 285, 290 ఆల్మోస్ట్. ఇది నా పెయిడ్ గ్రూప్లో కూడా ఇచ్చాను కాల్ని. కొద్దిగా పెయిడ్ గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇద్దాము. 300లో అయితే టచ్ అవుతుంది కదా, జస్ట్ అయితే 300+ హోల్డ్ చేయండి ఇంకా. బట్ ఇంకా హోల్డ్ చేయమని చెప్తాను నేను. ఎస్ఎల్ అయితే ఇప్పుడు ఏం వెళ్ళకూడదు మనం ఎస్ఎల్ సైడ్. ఎందుకు అంటే మీకు ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనకి వాల్యూమ్స్ ఇంకా గ్రీన్లోనే ఉన్నాయి. మనకి రెడ్ వాల్యూమ్స్ వచ్చేంత వరకు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ చూడండి వెయిట్ చేద్దాము. ఇక్కడ నుంచి మార్కెట్ ఏం ఫాల్ కాదు, జస్ట్ అది ట్రాప్ చిన్నము అనమాట, చిన్న ట్రాప్ అది. మనకి ఇక్కడ నుంచి కంపల్సరీ మార్కెట్ అయితే అప్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. హోల్డ్ చేయండి. నౌ 259లో ఉంది. బట్ మనం ఎస్ఎల్ అయితే 254 చూద్దాము. సారీ 243 ఎస్ఎల్ అయితే. ఎస్ఎల్ హిట్ అయ్యేలా ఉంది, బట్ ఎస్ఎల్ అయితే హిట్ కాదు. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా నేనైతే ఓపెన్గా అయితే చెప్తున్నాను, హోల్డ్ అయితే చేస్తాను. ఎందుకంటే నా వ్యూ నాకు క్లియర్గా ఉంది. ఎస్ఎల్ అయితే హిట్ కాదు 90%. చూద్దాము, లైవ్లోనే ఉన్నాం కదా, ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడైతే వాచ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ని అయితే మీరైతే చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కాల్ సైడ్ బిల్డ్ అవుతుందా, పుట్ సైడ్ బిల్డ్ అవుతుందా అనే బేస్ మీదనే మనం పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ రికవర్ అయిపోయింది క్లియర్గా. మీరు దీనే చూసుకుంటుంటే మీకు టెన్షన్ అవుతుంది అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ లైన్ అయితే పెట్టాను చూడండి మీకు. మళ్ళీ నేను ట్రాప్ అదేది అనుకోకుండా మీకు 243.70లో పెట్టాను. యాక్చువల్లీ ఇంకా ఒక 1 పాయింట్ ఎక్కువనే పెట్టాను ఎస్ఎల్. బట్ హోల్డ్ అయితే చేయడానికి ట్రై చేయండి. లైవ్ కాల్ ఇది, కాకపోతే లైవ్లో మీకు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పడం కోసమే ఈ వీడియో, ఓకేనా. ఇదేం రికమెండేషన్ కాదు. కాకపోతే మీరు పొజిషన్ తీసుకునే ముందు మీరు కంపల్సరీ ఏం చేయాలి అంటే హోల్డ్ అయితే చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేనైతే లైవ్ పొజిషనే కాబట్టి నేనైతే హోల్డ్ చేపిస్తున్నాను ఇప్పుడు మీ దగ్గర. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మళ్ళీ 300ని అయితే టచ్ చేసింది.
ఇంకా ఎస్ఎల్ అయితే హిట్ కాలేదు. ఇప్పుడైతే ఎస్ఎల్ని ట్రయల్ చేపిద్దాము మనం. కాస్ట్ టు కాస్ట్కి ఎస్ఎల్ని అయితే ట్రయల్ అయితే చేయండి అని పెడుతున్నాను. పెయిడ్ గ్రూప్లో అయితే పెడుతున్నాను ఇది. ఓకే, ఎస్ఎల్ ట్రయల్ చేయండి. 300+ ఉంది. టార్గెట్ వచ్చేసి 340 అయితే పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు రైట్ నౌ 320కి 3 లెవెల్లో అయితే రన్ అవుతుంది. గ్రూప్లో అయితే 320 అయితే టచ్ చేసింది. 320 లైవ్లో ఉన్నాను యాక్చువల్లీ కాల్ని. ఇప్పుడు నేనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయలేను కాబట్టి, కాకపోతే ఫ్రెండ్స్కి అయితే ఇక్కడైతే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను గ్రూప్లో. క్లియర్ అయితే గ్రూప్లో కూడా ఇచ్చాను నేను. ఇంకా హోల్డ్ అయితే చేయమని చెప్తాను. బట్ ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇంకా డౌన్ అయితే కావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు ఒకవేళ ఎవరైనా కనుక పొజిషన్ తీసుకుంటే. బట్ ఇంకా మనకి రిస్కీ ప్లేయర్స్ అయితే హోల్డ్ చేయకండి. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్లోనే ఎగ్జిట్ కాండి. మీకైతే కంపల్సరీ అయితే ఎస్ఎల్ అయితే హిట్ కాదు మీకు. మ్యాక్సిమం మన కాల్స్ ఇలాగే ఉంటాయి. కాకపోతే ఆడ మనం చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూమ్ రావట్లేదు. ఏమైందో చూస్తున్నా. ఏం ప్రాబ్లం లేదు. ఇంకా హోల్డ్ చేయొచ్చు దీన్ని. చాలాసేపు హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ అది తప్పుకు వెళ్ళటానికే ఛాన్స్ ఉంది. ఇలా మీరు లైవ్‌లో అయితే కాల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.